నమస్తే అండి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉండే ఒక నర్సరీకి వచ్చామండి. చాలా రకాల పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, ఇంకా ఇక్కడ మనకు కావాల్సిన కుండీలు, ఇంకా అన్ని రకాల పూల మొక్కలకి సంబంధించి, ఇంకా ఇండోర్ ప్లాంట్స్‌కి కూరగాయ మొక్కలు అన్నీ ఉంటాయండి. మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇంటి దగ్గర మన గార్డెన్‌లో ఉండే హ్యాంగింగ్ ప్లాంట్స్, పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ మొత్తం మొక్కలన్నింటిలో 80% మొక్కలు ఈ నర్సరీ నుంచి కొని పట్టుకెళ్ళినవేనండి. ఎప్పుడు ఏలూరు వచ్చినా సరే ఈ నర్సరీని విజిట్ చేయకుండా మాత్రం వెళ్ళమండి. కాసేపైనా సరే అట్‌లీస్ట్ ఒక అరగంట సేపైనా సరే ఆ నర్సరీలో స్పెండ్ చేసి కొన్ని మెమరీస్‌ని మాత్రం నాతో తీసుకెళ్తాను. మన ఇంటి దగ్గరుండే స్ప్రే బాటిల్ కూడా ఈ నర్సరీలో తీసుకున్నదే. రూ. 250 తీసుకున్నారండి. అది తీసుకునే ఒక 1 ½ ఇయర్ అవుతుంది. నర్సరీ విజిటింగ్ అయిపోయిన తర్వాత విత్తనాల షాప్‌కెళ్ళి కొన్ని రకాల కూరగాయ విత్తనాలు తీసుకున్నాను. అలాగే ఇంకా మన మొక్కలకి ఫెర్టిలైజర్ కూడా తీసుకున్నానండి ఆర్గానిక్‌గా. అవి నేను వీడియో చివరిలో యాడ్ చేస్తాను. మీలో ఎవరికైనా పూల మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు మీరు కూడా మొక్కలను చూస్తూ కాసేపు అలా ఎంజాయ్ చేయండి. ఈలోపు మ్యూజిక్ యాడ్ చేస్తాను. వీడియో చివరిలో మాత్రం నేను కొన్న విత్తనాలని ఇంకా ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌ని కూడా చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి.
విత్తనాలు ఎక్కడ కొంటారని కామెంట్స్లో అడిగారండి. ఏలూరులోనే ఇక్కడ విత్తనాల షాప్లో ఈ షాప్లోనే తీసుకుంటానండి. ఇక్కడ కొన్న విత్తనాలన్నీ కూడా చక్కగా జర్మినేషన్ రేట్ అది కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి. కావలసిన కూరగాయ విత్తనాలు అలాగే 2 రకాల ఆర్గానిక్ ఎరువులు కూడా పట్టుకెళ్ళాను. ఆర్గానిక్ మెన్యూర్ సూపర్ గ్రో తీసుకున్నానండి. ఇది సాయిల్ అప్లికేషన్ ఫర్ ఆల్ ప్లాంట్స్ అని ఉంది చూసారా. మనం మట్టి కలుపుకునేటప్పుడే కూరగాయ మొక్కలు పెట్టుకోవడానికి కానీ పూల మొక్కలు ఏ వేసుకున్నా సరే మొక్కలను పెట్టుకునేటప్పుడు ఆ మట్టిలోనే దీన్ని కలుపుకుని మనం ఉపయోగించుకోవచ్చు. లేదంటే ప్రతి కుండీలో కూడా కుండీ సైజుని బట్టి కొద్ది కొద్దిగా కూడా మనం వేసుకోవచ్చు. ఇది వేయటం వల్ల మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయండి. ఎక్కువగా పూత పింద రావటానికి, వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి, ఇంకా చక్కగా కొన్ని రకాల పెస్టులని నిర్మూలించుకునే శక్తి కూడా ఇది వేయటం వల్ల చక్కగా మొక్కలకు అందుతుందండి. అలాగే కొన్ని రకాల విత్తనాలు తీసుకున్నానని చెప్పాను కదా, దానికంటే ముందు రోజ్ మిక్స్ కూడా తీసుకున్నానండి. దీని బెనిఫిట్స్ గురించి నేను ఒక వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా పువ్వులు బాగా పూయటానికి బాగా ఉపయోగపడుతుంది. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి. సూపర్ గ్రో అనేది 70 రూపీస్ తీసుకున్నారు 2 కేజీలది. అలాగే రోజ్ మిక్స్ వచ్చి 25 రూపీస్ అండి. చక్కగా అంటే ఇంట్లో అప్పటికప్పుడు మనం ఎరువులు అవి తయారు చేసుకోవటం కుదరని వాళ్ళు ఇలా బయట నుంచి ఆర్గానిక్గా కూడా తెచ్చుకుని మొక్కలకు వేసుకోవచ్చు. పొట్లకాయ విత్తనాలు, బేర విత్తనాలు తీసుకున్నాను. అలాగే చెట్టు చుక్కుడండి. ఇవి వచ్చి 15 రూపీస్ అలా తీసుకున్నారు ప్యాకెట్. ఇవి పొడవు సొరకాయలండి. లాస్ట్ టైం రౌండ్ వేసాను కదా, ఈసారి పొడవి తెచ్చాను. ఇదేమో రాడిష్ అండి. ఇది ఎర్ర గోంగూర. నెక్స్ట్ ఇవి క్లస్టర్డ్ బీన్స్ అంటండి. ఇప్పటివరకు నేను వేయలేదు, సరే చూద్దామని చెప్పి తీసుకున్నాను. అలాగే ఇవి కాకర విత్తనాలండి, విడిగా కట్టారు. విత్తనాలు తెచ్చాం కదండి, మట్టి అది ప్రిపేర్ చేసుకుని ఒక 2 డేస్లో ఈ విత్తనాలన్నీ కూడా చక్కగా పెడతాను. పెట్టేటప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ గోరుచుక్కుడు కూడా తెచ్చానండి. లాస్ట్ ఇయర్ చాలా బాగా కాసాయి మన గార్డెన్లో గోరుచుక్కుడుకాయలు. ఇంకా విత్తనాలు లేవని చెప్పి లేట్ అయిపోయిందండి, పెట్టలేదు. ఇంకా 2 డేస్లో ఈ విత్తనాలన్నీ పెడితే చక్కగా మనకి ఇంకొక 35-40 డేస్లో మనకి కాపు వచ్చేస్తాయి. ఇదేంటి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.